గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ లాస్ట్ క్లాస్లో గాంధీ గారు నిర్వహించిన మొదటి రైతు ఉద్యమం చంపారం, దాని మీద ఒక కమిషన్ వేశారని చెప్పాము. కమిషన్ పేరు ప్రాక్స్ రాయ్ కమిషన్. ప్రాక్స్ రాయ్ కమిషన్ వేశారు. ఈ కమిషన్లోని అంశాలు ఏంటి, లేదా ఈ కమిటీలోని అంశాలు ఏంటి? కమిటీలోని అంశాలు ఏంటి ఒకసారి పరిశీలిస్తాను. నెంబర్ 1, ప్రజల్లోని లేదా రైతుల్ని అనవసరంగా బ్రిటిష్ ప్రభుత్వం తొలగించకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలండి, తొలగించకూడదు ప్రజల్ని లేదా రైతుల్ని. అలాగే బలవంతంగా నీలి మందు పండించాలని రైతుల మీద ఒత్తిడి తీసుకురాదు. అలాగే బలవంతమైన పన్నులు వసూలు చేయరాదు. ఇది గాంధీ గారి డిమాండ్స్, ప్రాక్స్ రాయ్ కమిటీకి ఇచ్చిన డిమాండ్స్. అలాగే ఈ ప్రాక్స్ రాయ్ కమిటీలోని మరికొన్ని అంశాలు ఏంటంటే, కౌలు రైతులను అర్ధంతరంగా తొలగించకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలండి, కౌలు రైతుల్ని మధ్యలో తొలగించకూడదు అనుకుంటున్న నిబంధన. ఈ అంశాలతో పాటు తెంకతీయ పద్ధతిని రద్దు చేయాలి. తెంకతీయ పద్ధతిని రద్దు చేయాలి. ఇది మరొక అంశం. ఏంటి? ఈ కమిటీలో సిఫార్సు. అలా ఈ కమిటీ సిఫార్సులన్నీ ఎప్పుడు అంగీకరించిందంటే 1917వ సంవత్సరంలో అంగీకరించింది. దీంతో గాంధీ గారు అనుసరించిన సత్యాగ్రహ మొదటి ఉద్యమం విజయవంతమైంది. బాగా గుర్తుపెట్టుకోండి, గాంధీ గారు అనుసరించిన సత్యాగ్రహ మొదటి ఉద్యమం, అందులో కూడా రైతు ఉద్యమం. అందుకని లాస్ట్ క్లాస్లో వీడియోకి నేను టైటిల్ పెట్టిన, గాంధీ గారు నడిపిన చంపారన్ ఒక రైతు ఉద్యమం. ఇది రైతు ఉద్యమం. దీంతో గాంధీ గారికి మంచి క్రేజ్ వచ్చింది, అలాగే నమ్మకం వచ్చింది. అట్ ద సేమ్ టైం భారతీయ ప్రజలు కూడా ఒక నమ్మకం వచ్చింది, ఎస్ మనకి ఇంకా స్వాతంత్రం త్వరలో వస్తుందని చెప్పేసి అలా ఒక నమ్మకం వచ్చింది. ఆ విధంగా గాంధీ గారు అనుసరించిన సత్యాగ్రహ ఉద్యమం చంపారంతో మొదలయ్యి మనకు భారతదేశానికి స్వతంత్రం తీసుకోవడానికి దోహదం జరిగిందండి. అలా విజయవంతం సాధించిన ఉద్యమం మనకి ఈ చంపారం ఉద్యమం. దీని తర్వాత ఖేదా లేదంటే ఖేరా 1918లో గుజరాత్లో నిర్వహించిన ఉద్యమం. ఈ ఖేరా ఉద్యమం యొక్క ప్రధాన అంశాలు ఏంటి, దాని యొక్క ముఖ్య విధానాలు ఏంటి అన్నది మనం ఒకసారి చర్చిస్తామండి. సో ఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి బాగా యూస్ఫుల్ ఉంటుంది, అట్లాగే ఏపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఒకసారి చక్కగా చూడండి. నేను డైలీ కొన్ని షార్ట్ వీడియోలో ఇంపార్టెంట్ ప్రశ్నలు పెడుతున్నాను, అది చాలా యూస్ఫుల్ అండి. ఒకసారి చూడండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాం.